దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే రాజధాని ముజఫరాబాద్లో ఇవాళ భారీ మార్చుకు వేదికగా నిలవబోతుంది. పాక్ ప్రభుత్వ అణచివేతను వ్యతిరేకిస్తూ ముజఫరాబాద్ ముట్టడికి అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు కదం తొక్కుతున్నారు. ఆర్థిక రాజకీయాల వివక్షతను వ్యతిరేకిస్తూ హక్కుల కోసం తలపెట్టిన ఈ మార్చిలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మరోవైపు సైన్యం సహాయంతో ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు షహబాజ్ షరీఫ్ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడి ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. పీఓకే వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిరసనకారులను నిలువరించేందుకు 4000 ట్రూప్లు 7 రేంజర్ వింగ్లు పాక్ సైన్యం రంగంలోకి దింపింది. ఇదిలా ఉంటే రావల్కోట్ బస్టాండ్ వద్ద నిరసనకారులపై పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్లోని పంజాబ్, సింధు వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను కేటాయించారు. దీన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరులతో తమపై పెత్తనం చెలాయించడం తమ హక్కులను కాలరాయటమేనని జాక్ అంటోంది. దీన్ని రద్దు చేసి 12 సీట్లకు స్థానికులకే కేటాయించాలన్నది వారి ప్రధాన డిమాండ్. పప్పులు, గోధుమల వంటి నిత్యావసరాలను సబ్సిడీలపై అందించాలన్నది మరో డిమాండ్. ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గత జూన్లో శాంతియుత ప్రదర్శనలపైన పాక్ ఆర్మీ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో 20 నుంచి 30 మంది ప్రాణాలు కోల్పోగా వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్లతో ఈ భారీ మార్చు తలపెట్టారు. ఇదిలా ఉంటే పీఓకేలో కొనసాగుతున్న పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పీఓకే ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వ్యవస్థాగత దోపిడీ, బలవంతపు ఆక్రమణలు, పరిపాలన అణచివేతలే తాజా ఘర్షణలకు కారణమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆహారం, మందుల సరఫరా నిలిపివేయటం, ఇంటర్నెట్ సేవలను బ్లాక్ చేయటం, ప్రజలపై అణచివేత చర్యలు కొనసాగించడం పాకిస్తాన్ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. The ongoing protests in Pakistan-occupied Jammu and Kashmir are a direct consequence of Pakistan's decades-long systemic exploitation, denial of fundamental rights, and administrative oppression in areas under its illegal and forcible occupation. Rather than addressing the legitimate grievances of the local population, the Pakistani state has responded with excessive police brutality, including against helpless women and children, blocking essential supplies, including of food and medicine, enforcing internet blackouts, and deploying lethal force against unarmed civilians that has led to tragic fatalities. We expect and hope that the international community will hold Pakistan fully accountable to these egregious abuses. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.